మంచిది ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన సేవకుడిగా ఒక మాట చెప్పమంటారా? ఆ దినాల్లో యేసేపుని అన్నలు అమ్మివేసినప్పుడు యేసేపుకు నా అనేవాళ్ళు ఎవరూ లేరు. భాష తెలియనటువంటి భాష ప్రాంతంలోనికి ఐగుప్తులోనికి వెళ్ళిపోయాడు. ఆ చిన్న 17 ఏళ్ల వయసు ప్రాయంలో వెళ్ళిపోయినప్పుడు ఎంత కష్టం అనుభవించాడు, ఎంత బాధ అనుభవించి ఉంటాడు ఇప్పుడు దేవుని బిడ్డలారా. కానీ ఎంతమంది విడిచిపెట్టినా, ఎంతమంది లేకపోయినా సరే దేవుడైన యెహోవా అతనికి తోడై ఉండెను గనుక అతడు చేయుచున్న ప్రతి పనిలో అభివృద్ధి పొందుచూ ఉండేనని చెప్పి రాయబడింది. అతడు అంతకంతకు వర్ధిల్లుచూ ఉండింది. దేవుని బిడ్డారా, ఈరోజు నీ బంధువులు నీకు ఉన్నా లేకపోయినా ఒకటే, నీ స్నేహితులు ఉన్నా లేకపోయినా ఒకటే, కానీ నీ దేవుడైన ప్రభువు కనుక నీ జీవితంలో ఉంటే కనుక అభివృద్ధి బాటను చూస్తావని చెప్పి ఆయన సేవకుడికి తెలియజేస్తున్నా. ఆ దినాల్లో యేసేపుని ఎట్లాగైతే హెచ్చించాడో అట్లాగే నిన్ను హెచ్చించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నీవు ఆయనకు నీ జీవితంలోనికి ఆయన ఆహ్వానిస్తే కనుక ఆయన నీ జీవితంలోకి వచ్చి యేసేపుని హెచ్చించినట్లుగా, దానియేలుని హెచ్చించినట్లుగా, శద్రకు మెషిన్ అభిజ్ఞను హెచ్చించినట్లుగా నిన్ను కూడా నీ జీవితాన్ని కూడా హెచ్చించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గాడ్